ఖర్జూర్ మిలన్ షేక్. అది కూడా నేను చేయబోయేది ఖర్జూర్తోనండి. ఎండాకాలం సమ్మర్ అనగానే చల్లగా కూల్గా తాగాలని ఉంటుంది కాబట్టి ఖర్జూరం అనేది మనకి చాలా చలువ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఖర్జూర్ మిలన్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కర్బూజా ముక్కలు 1 కప్పు, పాలు 1/2 లీటర్, ఖర్జూర్ సిరప్ 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, ఐస్ క్రీమ్ 1 కప్పు, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఇప్పుడు చల్లని కూల్ మిలన్ షేక్ తయారు చేద్దాము. మిలన్ అంటే ఇక్కడ నేను మస్క్ మిలన్ వాడుతున్నాను, కర్బూజా. ఇప్పుడు దీనికి కావాల్సిన మనం జార్లో మస్క్ మిలన్ వేసుకుందాం. ఈ మిల్క్ షేక్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనం కొంచెమే మిల్క్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే ఇది పేస్ట్ అవ్వాలి కదా, ఒక్కొక్కసారి సరిగా పేస్ట్ అవ్వదు. అందుకే కొన్ని పాలు పోసుకొని ఫస్ట్ మనం మంచిగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మిగతా పాలు పోసుకుందాం. ఓకే, ఇది చక్కగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మిగతా పాలు కూడా యాడ్ చేసుకుందాము. దాంతో పాటే అసలైంది మనం చెప్పింది ఖర్జూర సిరప్. ఈ ఖర్జూర సిరప్ అనేది మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఇది కాకుండా మీకు మంచిగా ఖర్జూరాలని చక్కగా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవాలి అనుకుంటే చక్కగా మీరు ఖర్జూరాలనే సీడ్స్ తీసేసి వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. వావ్, ఎంత మంచి కలర్ వచ్చిందో. తర్వాత కొద్దిగా ఐస్ క్రీమ్ వేసుకుందాము. మీకు ఐస్ క్రీమ్ వద్దు అనుకునే వాళ్ళు వేసుకోకండి, కానీ ఐస్ క్రీమ్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. దాంతోపాటే కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేద్దాము. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం గ్లాస్లోకి తీసుకొని దీంతోపాటు మనకి ఇంకా ఐస్ క్రీమ్ ఉంది కదా, ఐస్ క్రీమ్ని దీనిపైన గార్నిషింగ్ అలా వేసుకుంటే ఇంకా చల్లగా మధ్యలో ఐస్ క్రీమ్ అలా వస్తూ. ఇప్పుడు నెక్స్ట్ పుదీనాకు జస్ట్ అలా గార్నిషింగ్కి వేసుకుందాము. దీనిపైన పిస్తా, మీరు పిస్తానే కాకుండా మీకు ఇంకా ఏవేవి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇష్టమో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చల్లగా కూల్గా ఖర్జూర్ మిలన్ షేక్ రెడీ అండి. దీన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఖర్జూర్ మిలన్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో కర్బూజా ముక్కలు, పాలు పోసి మిక్సీ పట్టాలి. దీనిలో ఖర్జూరం సిరప్, ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్, మిగిలిన పాలు పోసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని ఐస్ క్రీమ్ వేసి తరిగిన పిస్తా, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కర్బూజా మిలన్ షేక్ రెడీ.